ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 22వ తేదీ శనివారం రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా మీ జీవితంలో ఒక వ్యక్తి చేయబోయేటువంటి కొన్ని విషయాల గురించి, అది కూడాను ఈ రోజున మీ ఇంట్లో ఒక వ్యక్తి ద్వారా మీకు నష్టము అనేది జరగబోతుందా, లేదంటే లాభం అనేది జరగబోతుందా, అసలు ఒక ఇంట్లో ఆ యొక్క వ్యక్తి ఈ విధంగా చేయటం అంటే అన్ని విషయాలు కూడాను వివరంగా తెలుసుకుందామండి. అయితే డీటెయిల్గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. దయచేసి ఈ యొక్క వీడియోని అయితే చివరి వరకు చూడటానికైతే ప్రయత్నించండి. ఎందుకంటే ఈ వీడియోలో ఈరోజు మీ యొక్క కుటుంబంలో రాత్రి సమయం లోపల జరగబోయేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అయితే మీకైతే వివరంగా తెలియజేయబోతున్నామండి. కాబట్టి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందినటువంటి వ్యక్తులైతే చాలామంది ఉంటారు కదండి. మరి ఇటువంటి వారికి అందరికీ కూడా శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారు ఏ సమస్యలు ఉన్నా గవల వేసి జ్యోతిష్యం చెప్తున్నారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, అలాగే కుటుంబ సమస్యలు, ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా, ఇంకా ఏ సమస్యలు ఉన్నా మన పూజారి గారిని అయితే సంప్రదించండి. నెంబర్ వచ్చేసి 7028581667. మీ సమస్యలకు చక్కని పరిష్కారం అయితే చెప్పబడనండి. మరి ఈ వీడియోలోకి అయితే వెళ్లే ముందుగా ఈ యొక్క రాశి వారు తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి ఒక నిజం అనేది దాగి ఉందండి. అంటే మీ జీవితంలో మీ ఇంట్లో మీకు తెలియకుండా ఆ వ్యక్తి చేసేటువంటి కొన్ని విషయాల గురించి ఈ రోజున మీరు తెలుసుకుని మీరైతే ఖచ్చితంగా నెరవేరక తప్పదు. అసలు చెప్పాలి అంటే దీని అంతటి కారణం కలిగినటువంటి వ్యక్తిని మీరైతే తెలుసుకుంటే తప్పకుండా ఆశ్చర్యపోక తప్పదు. మరి ఇంతకు ఆ వ్యక్తి ఎవరు, దీనివల్ల ఎటువంటి పరిణామాలను మీ యొక్క జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక వృశ్చిక రాశి అనే రాశి 8వ రాశి, విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృశ్చిక రాశి అధిపతి కుజుడు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే మీ యొక్క మనస్తత్వం అనేది ఎలా ఉంటుందంటేనండి, ఎప్పుడు ఏదో ఒక సంవత్సరము లేదంటే 2 సంవత్సరాల తర్వాత కూడా ఇలా జరుగుతుందేమో అనేసి ముందుగానే అంతా కూడాను మీకు ఎంతో ముఖ్యమైనటువంటి కొన్ని అంశాల్లో ఈ విధంగా జరుగుతాయేమో అనేటి ఒక అంచనా అనేది వేసుకుని దాని యొక్క ప్రకారమే కొన్ని ప్రణాళికలను కూడా అయితే మీరు సిద్ధం చేసుకుని ముందుకు సాగేటువంటి గొప్ప మనస్తత్వం అనేది కూడా మీకైతే ఉంటుందన్నమాట. కానీ ఏమిటంటేనండి, మీ యొక్క నమ్మకాన్ని సాధించడం అనేది కూడాను ఏమాత్రం కూడాను అంత సులభమైనటువంటి విషయం అయితే కానే కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే ఒక్కసారి కనుక మనం అని చెప్పేసి మీ యొక్క మనసులో అనుకుంటే కనుక వారిని నమ్మారంటే వారి కోసం ఏదైనా కానీ ఎంతవరకైనా కానీ వెళ్ళి పోరాడగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తులండి. అంత నమ్మకం అనేది మీకైతే ఉంచుకుంటారన్నమాట. అయితే ముఖ్యంగా గత కొంతకాలంగా చూసినట్లయితే మీ యొక్క జీవితంలో ఏమిటంటే కొన్ని అసంతృప్తులు అయితే మీకైతే ఎక్కువగా దూరమవుతూ వస్తున్నాయని చెప్పుకోవాలి. ఆ యొక్క అసంతృప్తి ఏమిటంటేనండి, ముఖ్యంగా మీ యొక్క బలం అనేది అనుకునేది ఏమిటంటే కుటుంబం అన్నమాట. ఆ యొక్క కుటుంబం నుండే గత కొన్ని సంవత్సరాలు కొన్ని నిరసనలు ఎక్కువగా జరుగుతూ ఉంటున్నాయి. అంటే నిరసనలు అంటే కొన్ని విషయాల్లో ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి వారికి చేసినటువంటి పనులు ఒకప్పుడు కుటుంబంలో వారందరూ కూడాను సహకరించినట్లుగా ఈ మధ్య కుటుంబ సభ్యుల నుండి పెద్దగా ఊహించినంత సహకారం అనేది మీకైతే పూర్తిగా లేకపోవడం, అలాగే మీరు ఏ పని అనుకున్నా కూడాను దాంట్లో ఎంతో కొంత విఫలం అనేది కలగడం, అలాగే కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యులు మిమ్మల్ని పూర్తిగా నమ్మకపోవడం ఈ రోజున జరిగేటువంటి విషయానికి చాలా ప్రధానమైనటువంటి కారణం కాబోతుందన్నమాట. అయితే మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ నుండి చెప్పేటువంటి ప్రతి ఒక్క మాటను కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఎంతో ముఖ్యమైనటువంటి మాటలు మీ యొక్క జీవితానికి చాలా అవసరమైనటువంటి అంశంగా అయితే మారబోతున్నాయి. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రాశివారు ఏమిటంటేనండి, మీరు పట్టినటువంటి విషయాల్లో ముందుకు వెళుతూ ఉంటారన్నమాట. కానీ ముఖ్యంగా మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు, మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారు ఈ రోజున ముఖ్యంగా 2 విధాలుగా మాట్లాడుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకటి, కొందరు అయితే ముఖ్యంగా మీకు ఉన్నటువంటి గౌరవాన్ని పూర్తిగా తగ్గించే విధంగా, మీకు ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ప్రాధాన్యతను తగ్గించే విధంగా, కొన్ని విషయాల్లోనేమో నీదేమీ కూడా లేదు కదా, మొత్తం అంతా కూడా కుటుంబం అంతా కూడా మెయింటైన్ చేస్తుంది, కానీ ప్రతి ఒక్క విషయాన్ని కూడాను మొత్తం మీలాగానే చూసుకుంటున్నారు, మేము అన్నట్లుగా మాట్లాడటం, ఈ విధంగా మీరైతే చేస్తున్నారని చెప్పేసి మీ మీద తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది మీ యొక్క డిసిషన్తో పని అనేది లేకుండా తుది నిర్ణయానికి వారే అంటే తీసేసుకుని కొన్ని విషయాల్లో చెప్పాలంటే ఇది అంతా కూడాను ఒక విధంగా మీరు కూడా మీరేంటి అంటే మారేటువంటి సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయన్నమాట. ఎందుకంటే మరి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులే ఈ విధంగా ప్రవర్తించటం, వారు మీ పట్ల చూపుతున్నటువంటి ఆ యొక్క చిన్న చూపు ఇదంతా కూడాను
మరి కొన్ని విషయాల్లో మీరు ఏమన్నా సరేనండి, అది అంతా కూడా మీరు ఎప్పుడూ కూడా సహకరించడం లేదు కదా. ఎందుకంటే కొన్నిసార్లు కుటుంబ జీవిత విషయాల్లో కొంత గుర్తింపు అనేది కోరుకునేటువంటి వ్యక్తిత్వం అనేది కూడా మీకు బాగా ఉంటుంది మీ దగ్గర. అలాగే ప్రత్యేకంగా నేను అనుకున్నది సాధించాలి, నేను కుటుంబంలో పెద్ద స్థాయిలో నిలబడాలి, అందరూ కూడా కొంచెం నా యొక్క మాటకు రెస్పాన్స్ అనేది ఇవ్వాలి అన్నట్టుగా ఉండేటువంటి స్వభావం, ఆలోచనతో మీదనే మీ యొక్క కుటుంబంలో మీ యొక్క సోదరులే కావచ్చు, లేదంటే మీ యొక్క తల్లిదండ్రి గారే కావచ్చు, ఈ విధంగా మీ యొక్క అంటే తల్లిగారు కావచ్చు, ఇలా ఎవరైనా కానివ్వండి, మీ యొక్క నిర్ణయం అనేది మీ ద్వారా లేకుండా కొన్ని మరి ఫైనల్గా అంటే వారి యొక్క డిసిషన్ అనేది తీసుకోవచ్చు, కొని వారే ఫైనలైజ్ చేయటం. అంతేకాకుండా కుటుంబంలో ఒక సభ్యుడు ఇంతకాలం కూడా మీకు తెలియకుండా పెట్టినటువంటి ఒక పెట్టుబడిని ఒక్కసారిగా ఏమిటంటే బయటకు తీసుకురావడం, మరి కొన్ని విషయాల్లో కొందరు చేసినటువంటి కొన్ని పనులు ఈ రోజున అకస్మాత్తుగా ఒక్కసారిగా బయటపడటం మీ యొక్క మనసులో చాలా అంటే చాలా బాధను కలిగించే విధంగా కొన్ని పరిస్థితులుగా మారిపోతున్నాయన్నమాట. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు కుటుంబమే నా యొక్క జీవితం, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు నా యొక్క సర్వస్వం, వారే నా యొక్క అంతా కూడాను అనేసి మీరైతే వారిని నానుకున్నటువంటి వారే ఈరోజు మిమ్మల్ని చాలా అంటే చాలా మీకు ఉన్నటువంటి దీనమైనటువంటి పరిస్థితికి కారణం కాబోతున్నారు. ప్రత్యేకంగా మీరు నా అనే అనుకునేటువంటి పనుల్లో కూడాను మరి మీకు ఆటంకాలు అనేవి కలిగించే విధంగా మీ యొక్క మనసు నోచుకునే విధంగా మీరు మాట్లాడేటువంటి యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో మీకు కొంత చాలా బాధనైతే కలిగిస్తున్నాయన్నమాట. దీనివల్ల మీరైతే ఖచ్చితంగా ఒకటైతే మాత్రం బలంగా నేర్చుకుని తీరుతారండి. కానీ ఒకటి ఏమిటంటేనండి కనుక ఇది అంతా కూడాను బలంగా కానీ మీ కుటుంబ సభ్యులంతా కూడా ఒకటిగా మారి నా యొక్క డెసిషన్ అంతా కూడా ఏదీ లేనిదే, కుటుంబంలో ఏదీ కూడా జరగదు, వారు ఎన్ని అనుకున్నా సరే ఎన్ని చేసినా సరే చివరకు నా యొక్క నిర్ణయమే తీసుకుని చేస్తారు అని చెప్పేసి మీరైతే మీ యొక్క ఆలోచన ఇంతకాలం కూడాను జీవిస్తూ వచ్చారన్నమాట. అయితే మీకు ఈ రోజున ఒక్కసారిగా యొక్క పరిస్థితులన్నీ కూడా చాలా క్లారిటీగా అర్థమైపోయాయి. అంటే మీరు ఏం చేస్తే ఏం చేయాలి, అసలు ఏం చేయబోతున్నారు అనేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీకు అర్థమయ్యే విధంగా ఇది అంతా కూడాను మీకే ఒక్కసారిగా ఏమిటంటే ఒక పెద్ద సమాధానంగా చెప్పే విధంగా ఊహించని విధంగా ఈ రోజున జరిగేటువంటి పరిణామాలు అయితే మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయన్నమాట. మరి ఎవరు ఏమిటి అనేది మీకైతే మీ యొక్క పరిణామం ద్వారా అర్థమవుతుందండి. కానీ దీనివల్ల ఒక్కసారిగా ఇప్పుడే జరగటానికి కారణం కూడాను ఏమిటంటే కుటుంబ సభ్యులతో మీకు గత కొంతకాలంగా మీ యొక్క రిలేషన్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉండటం, అంతేకాకుండా ప్రత్యేకంగా మీరు చేసేటువంటి పనుల్లో కాస్త ఈ మధ్య కొంతకాలంగా మీరు స్వార్థపూరితంగా కొన్ని విషయాల్లో మీరు ఆలోచించటం. మరొక రీజన్ ఏమిటంటేనండి గ్రహస్థితి అనేది ఎప్పుడు ప్రస్తుతం శని మీకు పరీక్షించేటువంటి కాలంగా ఉండటం. దీనివల్ల మీ యొక్క ఆలోచనలన్నీ కూడాను కొన్ని పరీక్షలు అయితే గురికాక తప్పదన్నమాట. కాబట్టి ఈ విధంగా జరుగుతూ వస్తుందండి. మరి అంతేకాకుండా ఈ రోజున ప్రత్యేకంగా రాహుకేతువుల యొక్క ప్రభావాలకు వల్ల కూడా ఊహించినటువంటి విధానాలు అయితే కొన్ని ఏర్పడేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రోజున కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించక తప్పదు. మరి ఈ రోజున ఖచ్చితంగా ఎవరితో కూడా గొడవలు అనేది దిగకండి. అంతేకాకుండా ముందు మాటలు మీరైతే తప్పకుండా మాట్లాడబాకండి. ఏదైనా ఏ మాట అయినా కానీ ఇతరులతో ఏది మాట్లాడేదాకా ఎదురు అనేది చూస్తూ ఉండండి. అంటే వారు ఏం మాట్లాడుతున్నారో అనేది కూడా పరిశీలిస్తూ ఉండండి. ఈ మధ్యలో మాట్లాడి అంతా ఇంట్రెస్ట్ అయిపోయి మీరైతే డిస్పెన్స్ అవ్వటం లాంటివి కూడా చేయకండి. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున యొక్క రాశి వారు చెప్పేటువంటి విషయం ఏమిటంటే కనుక కుటుంబంలో మరి ఆ యొక్క వ్యక్తి ఏ వ్యక్తి అయినా కావచ్చండి, అలా చేయటం అనేది కూడా మీకు కొంచెం ఇబ్బందికరంగా కలిగించినప్పటికీ కూడాను ఇదంతా కూడా జరగబోయే దాంట్లో మీకు మా యొక్క అంటే ఈ యొక్క భవిష్యత్తులో మంచి అవకాశాలు కలిగించడానికి అన్నమాట. ఈ విధంగా జరుగుతున్నప్పటికీ కూడాను మీరైతే ఇదంతా కూడా ఈ విధంగా భావించుకోవాలి. ఇది అంతా కూడాను పరీక్షాకాలం కాబట్టి మీ యొక్క పరీక్షాకాలం అనేది ముగిసిన తరువాత మరలా మీ యొక్క జీవితం అంతా కూడా తప్పకుండా మీకు ఆ యొక్క భగవంతుడు శని అనేది పెడుతున్నటువంటి పరీక్షలన్నీ కూడా ముగిశాక మీ యొక్క జీవితం మరి ఊహించినటువంటి ఫలితాల నుండి అయితే మంచి ఫలితాలుగా కూడా ఉండబోతున్నాయి. మీరు అనుకున్నది చేయాలన్నా మీరు అనుకున్నది సాధించాలన్నా కానీ అటువంటి విషయాల్లో కొంచెం చూసి చూడనట్లుగా ఉంటే మంచిదన్నమాట. ఇక ఈ రోజున మీకు బాగా కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఆకుపచ్చండి. ఇక అదృష్టపు సంఖ్యలు వచ్చేసి 7, 16, అలాగే అదృష్టపు దిక్కు వచ్చేసి తూర్పు. ఇక ఈ రోజున అంతా కూడా మంచి శుభసూచకంగానే కనిపిస్తుందండి. అంతేకాదండి ఈ రోజు మీకు చాలా లాభపరంగా కూడా చూసుకున్నట్లయితే ధనలాభం కూడా బాగా కనిపిస్తుందండి. అటు వ్యాపార పరంగా కావచ్చు, ఇటు ఉద్యోగ పరంగా కావచ్చు, ఏ పరిశ్రమలో వారికైనా కానీ ఈ రోజున మంచి లాభాల బాట అయితే కనిపిస్తుందండి. మరి అంతేకాకుండా మీ యొక్క జీవితంలో ఈ రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క ప్రేమికుడు
ప్రేమికుడు లేదంటే ప్రేమికురాలు తరపు నుండి కూడాను ఒక మంచి శుభవార్త కూడా వింటారండి. గతంలో మిమ్మల్ని దాచిపెట్టినటువంటి వ్యక్తులు కూడా తిరిగి మళ్ళీ మీ యొక్క జీవితంలోకి వచ్చినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక చిన్ననాటి వ్యక్తులు మరలా మీ యొక్క జీవితంలో తిరిగి ఆహ్వానిస్తారండి. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా మరింత ఎక్కువగానే ముమ్మరంగా సాగబోతున్నాయి. అంతేకాదండి, ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామి ఇచ్చేటువంటి సలహాలు అనేవి మీకు చాలా 100% ఉపయోగపడేటువంటి అవకాశాలుగా అయితే కనిపిస్తున్నాయండి. కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి తరపున వచ్చేటువంటి ప్రతి ఒక్క సలహాను కూడా, సూచనలు కూడా పాటించడానికైతే ప్రయత్నించండి. ఈ రోజున వ్యాపారంలో మీకు అద్భుతమైనటువంటి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులకు మీ యొక్క ప్రతిభ వలన మంచి కెరియర్లో పురోగతి అనేది సాధించుకోగలుగుతారు. కాబట్టి ఈ రోజున మీ యొక్క జాతక ఫలితాల వివరణ ఈ విధంగా ఉందని తెలుసుకున్నారు కదా. వృత్తి, ఉద్యోగ నైపుణ్యాలు కలిగినటువంటి చక్కగా మంచి లాభాల బాటలో మీరైతే ఈ రోజున ప్రయాణించబోతున్నారు. కాబట్టి ఈ విషయంలోనైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈ రోజున ఎంతో అంటే ఇంకా ఏదైనా కానీ మీ యొక్క ప్రతికూలత అంశాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఎంతో విశేషమైనటువంటి ఈ యొక్క మీరైతే తప్పకుండా ఆ యొక్క గురువుల్ని ప్రార్థించుకోవడానికైతే ప్రయత్నించండి. మీ దగ్గరలో ఉండేటువంటి ఏ గురువు యొక్క ఆశీర్వాదాన్ని అయినా తీసుకోండి. లేదంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని కానీ, లేదంటే సాయిబాబా వారి యొక్క దర్శనం చేసుకున్నా కూడా మీ యొక్క జీవితంలో ఈ రోజున ఎంతో విశేషంగా ఉంటుందండి. అదే మీకు వీలైనంతలో ఈ రోజున వృద్ధులకి, పేదలకు ఏదైనా కానీ మీకు తగినటువంటి సహాయం అయితే అందించండి. ఈ యొక్క రోజున మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పు అనేది ఖచ్చితంగా చూడగలుగుతారండి. అలాగే ఈరోజు శ్రావణ శనివారం రోజున కాబట్టి మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. అలాగే అష్టోత్తరాన్ని చదవండి, గోవిందనామాల్ని పఠించండి. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు శనివారం కావటం వల్ల ఆ శనిదేవుని అనుగ్రహం కూడా మీపై ఉంటుందండి. అలాగే రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, అదేవిధంగా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా ఏ దేవతారాధన మీకు శుభప్రదంగా ఉంటుంది, ఏ నియమాలు పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైందనుకుంటున్నానండి. సో మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః, ఓం నమః శివాయ అని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.